రైతు సోదరులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మన గతంలో కూడా కొన్ని వీడియోల్లో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఖరీఫ్ సీజన్ ఈ ఏడాది మే 15 నుంచే ప్రారంభించబోతూ ఉన్నారు. సహజంగా జూన్ 1వ తేదీ గోదావరి డెల్టాలో నీటిని విడుదల చేస్తూ ఉంటారు. ప్రకాశం బ్యారేజీలో అందుబాటులో ఉన్నదాన్ని బట్టి జూన్ 1వ తేదీ నుంచి జూన్ చివరి దాకా ఏదో ఒక సమయంలో నీటిని విడుదల చేస్తూ ఉంటారు. ఈ ఏడాది మే 15వ తేదీనే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి, ప్రకాశం బ్యారేజీ నుంచి నారు మడులు పెంచుకునేందుకు నీటిని విడుదల చేయబోతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు అందుబాటులో ఉన్న అన్ని ప్రాజెక్టుల కింద మే 15నే వరి నారు పోసుకునేందుకు నీరుని విడుదల చేస్తారు. దీనివల్ల జూన్ 15 కల్లా నాట్లు వేసుకోవడం పూర్తయితే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలలు వర్షాకాలం ఉంటుంది కాబట్టి వరి పంట వర్షాలు బాగా ఉంటే ఆ వర్షాలతోనే ఆ పంట పండుతుంది. మధ్యలో గ్యాప్స్ వచ్చినప్పుడు నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. నీటి వినియోగం కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇక నవంబర్ అంటే తుఫానుల మాసం. ఆ సమయానికే ఖరీఫ్ హార్వెస్టింగ్ మొత్తం పూర్తయి ధాన్యం రైతు ఇంటికి చేరుతుంది. నవంబర్ నెలలో నార్లు పోసుకునే వాళ్ళు పోసుకోవచ్చు, లేదంటే కొంత ఖాళీగా ఉంటుంది భూమి. తర్వాత డిసెంబర్ నుంచి నార్లు పోసుకొని జనవరిలో నాట్లు వేసుకోవచ్చు రబీ పంటకి. అందుకే తుఫానుల బారిన పడకుండా ఉండాలంటే జూన్ 15 లోపు నాట్లు పూర్తి చేసుకోవాలి అని శాస్త్రవేత్తల సలహాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మే 15వ తేదీనే నీటి విడుదలకు శ్రీకారం చుట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారి. అయితే ఇది సక్సెస్ అవుతుందా, ప్రతి సంవత్సరం నీటిని విడుదల చేయడానికి ఆ ప్రాజెక్టులో నీరు ఉంటాయా లేదా అనేది ఎవరి చేతుల్లో ఉండదు. ఎందుకంటే ఏడాది పుష్కలంగా వర్షాలు పడ్డాయి కాబట్టి ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మే 15వ తేదీ నారుమడులకి నీరు విడుదల చేయడానికి కనీసం గోదావరి డెల్టాలో అయితే ఒక 3000 క్యూసెక్లు, ప్రకాశం బ్యారేజ్ డెల్టాలో అయితే ఒక 1500 క్యూసెక్లను అందుబాటులో ఉండాలి. ఆ నీరు అందుబాటులో ఉంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలిపోయింది. దీనికి సంబంధించి ఖరీఫ్ సీజన్ని 15 డేస్ ముందుకు జరపడం మీద మీ అభిప్రాయాలు ప్రతి రైతు కామెంట్ చేయండి.